డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఒకే చోట. ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అండ్ వైజాగ్ లో. సనాతన ధర్మం గురించి మళ్ళీ ఎవరైనా వస్తే అంటూ పవన్ కళ్యాణ్ గారి పేరు తీసి ముక్కలు ముక్కలుగా నరుకుతామని చెప్పేసి ఒక మాట అన్నారు. అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ప్రతి యదోకి హిందూ మతం గురించి, హిందూ సాంప్రదాయాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం ఈ మధ్యకాలంలో ప్రతి యదవకి, ప్రతి సన్యాసికి అలవాటైపోయింది. ఈ విధవలు వాళ్ళ దేవుళ్ళని వాళ్ళని ప్రార్థించుకోవచ్చు, వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు. కానీ హిందూ మతం మీద పడి ఎందుకు ఏడుతున్నారో తెలియదు. అందులోనే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ముక్కలు ముక్కలు నరుతాడా? ఈడెంత, ఈడి బతుకంట, ఈడి మతం ఎంత? పిచ్చ నాకుడికి కాకపోతే, పిచ్చ మాటలు మాట్లాడడం కాకపోతే, వాస్తవంగా ఎవరైనా మతాల గురించి రెచ్చగొడితే వాడిని వెంటనే జైల్లో వేయాలి. మనకు మాట్లాడడం రాదా? మతాల గురించి రెట్టగొట్టాలని నిమిషం పట్టదు. ఏ మతాన్న కించగరిచి మాట్లాడాలంటే మనకు సాంప్రదాయం ఉంది, గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఎదవ కూడా. ఈ మతాల గురించి మాట్లాడే విధవ మన భారతదేశ సంస్కారం సాంప్రదాయం గురించి గుర్తుపెట్టుకోవాలి. మన దేశ సంస్కారం సాంప్రదాయం ఏంటంటే ఎప్పుడూ కూడా మన దేశం ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళలేదు. అది గొప్ప సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయం, హిందూ మతం. అలాగే మన హిందువులలో ఒక్కడు కూడా ఎప్పుడు వేరే మతం వాడి మీదకి వాడు ఏం చేయకుండా దాడికి వెళ్ళలేదు. ఇదొక సంస్కారం. ఈ యదవులకు తెలియక ఈ నికృష్టమైనటువంటి విధవులంతా కలిపి సనాతన సాంప్రదాయాన్ని కించపరచడమే కాకుండా జనాలలో దేవుడైనటువంటి, అంటే దేవుడు అంటే సహాయం చేసినోడు దేవుడు అంటారు అందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారి జీవితం స్టార్ట్ అయిన తర్వాత సంపాదించిన దాంట్లో 50% పేద ప్రజలకే పంచిపెట్టాడు. ఈ సన్నాసి ఎవడైనా పంచిపెట్టాడా? ఈ మాట్లాడే విధవలు ఎవడైనా పంచిపెట్టారా? కానీ పవన్ కళ్యాణ్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడా? కొడుకు కొడితే ఎక్కడుంటాడో వాడికి తెలియదు. సరే, ఇప్పుడు అన్ని మతాలని గౌరవించే వాళ్ళు హిందువులే 99% ఉంటారు. సో అలాంటి వాళ్ళ మీద అసలు మతాల పరంగా రెచ్చగొట్టే వాళ్ళు తర్వాత మనం రియాక్ట్ అవుతే మాత్రం మళ్ళీ మీరే రియాక్ట్ అయ్యారు, మీరే మత కళలో సృష్టించారని చెప్పేసి రియాక్ట్ అవుతూ ఉంటారు. అసలు ఈ విధంగా ఎందుకు ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మం మీద పడేడుస్తున్నారు అనుకోవచ్చు. ఈ చేతగాని సన్నాసి యధవులంతా కూడా కొత్తగా మతాల్లో చేరిపోయి మన మతాన్ని, హిందూ మతాన్ని విమర్శించడం ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పాపులారిటీ కోసం, తొందరగా లైఫ్ లైన్లోకి వచ్చేయడం కోసం, సోషల్ మీడియాలో హల్చల్ చేయడం కోసం చాలామంది ఇష్టానురీతిగా మాట్లాడుతున్నాడు. అసలు ఏమైనా సందర్భం ఉందా? ఒక విధవ కూటమి పెట్టుకున్నప్పుడు ఆ విధవ ఆ దేవుడి గురించి, ఆయన మతం గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. మధ్యలో పవన్ కళ్యాణ్ లాంటి వాడు గురించి, తర్వాత సనాతన దేవుళ్ళ గురించి ఈ లంజావుడు, ఈ యదవులకు ఎందుకు చెప్పు? కూతురు వస్తాయి కావాలంటే, నిజంగా చెప్తున్నాను. అసలు ఇప్పుడు మనం ఖచ్చితంగా ప్రతి మతాన్ని గౌరవించవలసిన బాధ్యత మనందరం కలిసి, ఈ భారతదేశం ఉన్నంత వరకు అన్ని మతాలు కలిసే ఉండాలి. విడిపోయే సందర్భమే లేదు కదా. మరి ఎందుకు ఇలాంటి పోయే కాలం వస్తుందో ఈ నా కొడుకులకు నాకైతే అర్థం కావట్లేదు. నిజం ఇది. అసలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? అందులోని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని రెచ్చగొడితేనే మనం అందరూ రెచ్చిపోతామని అనుకుంటున్నారా? ఈ రెచ్చిపోయినందువల్ల వాళ్ళకి ఏమైనా రాజకీయంగా ఏదన్నా లబ్ధి ఉందా? ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం ముందడుగు వేయాలి. అంటే ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన్ని ఎక్కువగా బయట కనిపించడం కానీ, అందరినీ ప్రశ్నించడం కానీ చేస్తూ ఉన్నారు కదా. సో అందుకోసం ఆయన టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు. సనాతన ధర్మం అంటే ఇది ఏ మతానికో ఏ సంఘానికో సంబంధించింది కాదు. సనాతన ధర్మం అంటే మన జీవన శైలి. అంటే మనం మన జీవితాన్ని, మనిషిగా పుట్టినందుకు జీవితాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా గౌరవించుకోవాలి, ఒకరినొకరు ఎలా ఇదిరా బాబు సనాతన ధర్మం అంటే. దానికి ఏదో ప్రత్యేకంగా ఏదో పూర్వకాలంలో ఉన్నటువంటి ధర్మం కాదు. మన జీవన శైలి అద్భుతంగా ఉండాలని చెప్పేదే సనాతన ధర్మం. ఇది మర్చిపోయి అది హిందువులకే, హిందూ సాంప్రదాయానికే చెందిందని చెప్పి ఇలాంటి విధవలంతా బయలుదేరి కొత్తగా మతాలు తెచ్చుకుని ఆ మతంలోకి వెళ్ళి ఆ మతంలో కొంచెం డబ్బులు సంపాదించుకున్నారు. ఎందుకంటే దశమాగం పేరుతో పాస్టర్లుగా చలామణి అవుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య చూస్తున్నాను 2-3. అడవుడు అజయ్ అనేవాడు ఒకడు ఇలాగా ఇష్టానుసారంగా ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేస్తున్నారు హిందువులపైన, హిందూ దేవుళ్ళపైన, హిందూ సాంప్రదాయాలపైన. మరి ఏమీ కలిసి వస్తుందో ఈ నా కొడుకులకి నాకైతే అర్థం కావట్లేదు. కానీ నిజంగా ఒక్కొక్క సందర్భంలో ఆలోచిస్తే ఇలాంటి విధవలు సమాజంలో ఉండడం అవసరం అనిపిస్తుంది. అందుకే మత కల్లోలాలు రేగి ఇబ్బందులు పడుతూ ఉంటాం. మన దేశం ముందుకు వెళ్ళాలంటే మనం మత కల్లోలాలు రేగకుండా మనం అందంగా బ్రతకాలంటే ఎవరి మతాన్ని వాడిని గౌరవించుకుంటూ ముందుకెళ్తే మన దేశం అభివృద్ధి చెందుతుంది.
ఇప్పుడే భారతదేశం ప్రపంచంలో ముందు స్థానంలో పరిగెడుతూ ఉంది. త్వరలోనే నెంబర్ 1 స్థానానికి కూడా వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది. ఇలాంటి సమయంలో ఇలాంటి వెధవలు బయలుదేరి మన దేశ ఐక్యతను సాంప్రదాయాన్ని నాశనం చేయడానికి పుట్టారు. ఇలాగా చేసిన ఎవడైనా సరే మతాల పట్ల కులాల పట్ల రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే పోలీసు వారు చూస్తూ ఊరుకోకుండా మన దేశ సౌభాగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గుల్ని ఇలాంటి విధవల్ని సమాజంలో లేకుండా జైల్లో వేయాలని చెప్పి కోరుకుంటున్నాం.